హాయ్ అండి. ఈరోజు మెంతాకు టమాటా పచ్చడి అయితే మనం చేస్తున్నాం. దానికోసం మనమైతే ప్రిపరేషన్కి కొంచెం ధనియాలు తీసుకున్నాం 2 స్పూన్స్. 1 స్పూన్ అయితే జీలకర్ర ఎక్కువ వేసుకున్నా అయితే పర్వాలేదు. ఆయిల్ వేసుకుని అయితే మనం మగ్గపెట్టుకోవచ్చు. దానిలో 4 ఎండుమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం. టేస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని. మనకి ఎలా చేసినా మనకి గ్రీన్ కలర్లోనే వస్తుందండి పచ్చడి అనేది. ఇది చాలా బాగుంది. ఈలోపు మనం మెంతాకుని అయితే బాగు చేసేసుకున్నాం. నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కాలు కూడా అవసరంలా. ఈలోపు ఇది మగ్గాక మనం ఈ ఆకుకూరని అయితే తీసుకుని చక్కగా దాంట్లో అయితే వేసేద్దాం. వేసాక బాగా దగ్గర అయితే రానివ్వాలి. కడిగేసి వేసేస్తున్నానండి. చాలా ఎక్కువసేపు మగ్గపెట్టాల్సి వస్తుందండి. కొంచెం అది మనకు తెలిసిపోద్ది మగ్గుతున్నప్పుడు. ఎందుకంటే ఎక్కువసేపు మగ్గడం వల్ల మనకి దాంట్లో చేదు అనేది రాదు, లేకపోతే లైట్గా చేదు అనిపిస్తుంది. అందువల్ల ఎక్కువసేపు ఆయిల్లో మగ్గడం వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం ఈలోపు టమాటాలు అయితే కోసేసుకుందాం. కట్ చేసి పెట్టుకుని దీన్ని పక్కన మనమైతే ఆయిల్లో కొంచెం మగ్గుతున్నాం కదా, చూసారు మనం వేసినాక ఎలాగైపోయిందో. కొంచెం అయిపోయింది అనిపించింది నాకైతే. బాగా మగ్గనిచ్చేసానండి. అందువల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. సేమ్ కొత్తిమీర టమాటా పచ్చడి టైప్లోనే వచ్చింది. ఇదైతే నేను ఫస్ట్ టైం అండి చేయడం. ఈలోపు మనకి చూసారా బాగా దగ్గరికి వచ్చేసింది. దీంట్లో కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు. వేస్తే బాగుంటుందంట. ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటే ఫస్ట్ అయితే చేశాను. ఏదైనా పచ్చడి అనేసరికి వెల్లుల్లిపాయలు కామన్ కదండి. 4 వెల్లుల్లిపాయ రేకలు అయితే వేసేసాను. దీన్ని మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవచ్చు. అది వేడి చల్లారాక మనం మిక్సీ పడదామండి. ఇప్పుడు టమాటాలు అయితే మగ్గపెడుతున్నాను. మగ్గపెట్టి దాన్ని బాగా దాంట్లో లైట్గా సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు అది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఉడకడం అనేది మగ్గుతుంది కదా. సరిపడా ఇదైతే వేసేసుకున్నాం సాల్ట్. అది మగ్గుతూ ఉన్నప్పుడే ఇది చల్లారుతుందండి. టమాటాలు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. టమాటాలు ఒక్కొక్కసారి ఒక రేట్లో ఉంటుంది. మనకు రేట్ని బట్టి ఉన్న టైంలో మాత్రం టమాటాలు తీసుకుని మ్యాక్సిమం ట్రై చేయండి వేసుకోవడం అదిని. అందరికీ తెలిసిందే. ఈలోపు మనమైతే మిక్సీ పట్టేసుకుని ఇదైతే వెంటనే అయితే అయిపోదండి. మనం ఏదో కట్ చేసి పెట్టడం గురించి కానీ పచ్చడి అనేది కొంచెం టైం పడుతుంది. అది ఒకసారి మిక్సీ పట్టాక నేనైతే దీన్ని మిక్సీ జార్లో వేసేసాను. మిక్సీ అయితే పట్టేసాను. కలర్ అయితే గ్రీన్ కలర్లోకి వచ్చిందండి. ఎలా ఉంటుందా టేస్ట్ అనుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అందరూ ఇష్టపడేలా ఉంటుంది. చూసారా చట్నీ ఎలా ఉందో. ఇది తాలింపు కూడా వేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ని బట్టి. ఇడ్లీలోకి చట్నీలో కింద వేసుకోవచ్చు. నేనైతే అరటికాయ ఫ్రై చేశాను ఈరోజు ఫుడ్కి. పచ్చడి వేసుకుని తింటే అబ్బా చాలా బాగా అనిపించిందండి. మళ్ళీ చేసుకోవచ్చు అనిపించేలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్లోకి బాగుంటుంది, టిఫిన్లో కూడా బాగుంటుందండి. అందరూ ఈజీగా చేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఓకేనా.